వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను భూ యజమానులు అడ్డుకున్నారు. ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్నారు. తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం విలువ కట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఎకరానికి 5 కోట్లతో పాటు తమ గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామంటున్నారు. సుమారు 200 మంది రైతులు, మహిళలతో కలిసి భూ సర్వేను అడ్డుకొని ఆందోళనకు దిగారు. జై జవాన్, జై కిసాన్ అని నినాదాలు చేశారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామాల పరిధిలోని రైతులు భూములు కోల్పోతున్నారు. అయితే తమ ఊరికి వచ్చేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు కోరుతున్నారు. ఈ రోజు సర్వేకి వచ్చినటువంటి ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ మేము సర్వే చేయొద్దు అని చెప్పి కోరుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి కూడా మా యొక్క గుంటూరుపల్లి కావచ్చు, గాడేపల్లి కావచ్చు, నక్కలపల్లి గ్రామాల రైతులందరం కూడా మేము మా యొక్క ప్రధాన డిమాండ్స్ అయినటువంటి వారి ముందు పెట్టడం జరిగింది. ఫస్ట్లో ఏంటంటే మేము భూమి కింద భూమి కోరుకోవడం జరిగింది. లేదా భూమి కింద భూమి రానటువంటి పక్షంలో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇస్తామని చెప్పేసి మినిస్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాకు తెలియజెప్పడం జరిగింది. ఈ రోజు సరికి ఏంటంటే మాకు వాస్తవానికి మీకు భూమి కింద భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు రేటు కూడా మీ సర్వే పూర్తయితే కానీ మీరు కోల్పోయేటువంటి భూములకి ఎంత రేట్ వస్తుంది ఏంటి అనేది తెలియజెప్పడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మాకు ఉన్నటువంటి యొక్క రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ రోడ్డు కూడా ఎయిర్పోర్ట్లో కోల్పోవడం జరుగుతుంది మేము. సో దానికని చెప్పి ఖచ్చితంగా ఏంటంటే మాకు మామనూరు నుంచి రోడ్డు మార్గం కూడా కొత్తగా కల్పించడం జరుగుతుంది అని చెప్పి అధికారులు మాకు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మమ్మల్ని 1-2 సార్లు కలెక్టరేట్కి పిలుచుకొని కూర్చొని మాట్లాడి మీకు ఏ రకంగా రోడ్డు కావాలి ఏంటి అనేది ఆ యొక్క రోడ్డు సర్వే కూడా చేయించి మాకు మ్యాప్ చూపించి మీకు ఇది ఓకేనా అంటే ఓకే మేడం, మాకు రోడ్డు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, దాన్ని మీరు చేయండి అని చెప్పంటే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. రోడ్డు అనేది మీ యొక్క ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా మేము ఆ రకంగా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి చొరవ తీసుకొని కూడా ఖచ్చితంగా మీకు రోడ్డు మార్గం కల్పిస్తామని చెప్పన్నారు. బట్ నిన్న ఎమ్మెల్యే గారు పిలిచి ఏంటంటే మీకు కావాల్సినటువంటి మీరు డిమాండ్ చేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మాత్రం మీకు రాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాది 3.5 ఎకరాలు భూమి పోతుంది. మా 3.5 ఎకరాలు భూమి పోతుంది కాబట్టి భూమి కింద భూమి ఇస్తాము, కరెంట్ లైన్లు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ కల్పిస్తామని చెప్పి మంత్రి సురేఖ గారు అన్నారు. ఎమ్మెల్యే ఉన్నారు, కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము అనలేదు అని అంటున్నారు. మాకు రేట్ అన్నా సరైన న్యాయం. ఇక రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ